ఓం నమో నారాయణాయ. మీరు చూస్తున్నది మన తెలుగు సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సంప్రదాయం, వెంకటేశ్వర స్వామికి జోగి అడగడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన భక్తి సంప్రదాయం. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా గ్రామంలో మేము అత్యంత పవిత్రమైన సంప్రదాయం. మేము మా పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అడుగుతున్న జోగి అడగడం సంప్రదాయం ఎలా మొదలైందంటే, చాలా శతాబ్దాల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో ఒక నమ్మకం ఉండేది. పెళ్ళైన కొత్త జంటలు లేదా ఇంట్లో అడుగు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా మొక్కుకుని వెంకటేశ్వర స్వామికి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా జోగి అడుగుతారు. స్వామి తిరుమలలో ఉంటాడు కాబట్టి ఆయన నేరుగా మన ఇంటికి రాలేడు. అందుకే ఆయన ప్రతినిధిగా జోగి వస్తాడు. జోగి అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన చేతిలో కమండలం పట్టుకొని స్వామి పేరుతో ఆశీర్వదిస్తాడు. అది స్వామి స్వయంగా ఆశీర్వదించినట్టే భావిస్తారు. ఈ సంప్రదాయంలో జోగి ఇంటి గుమ్మం దగ్గర నిలబడతాడు. ఇంటి మహిళలు హారతి పళ్ళను తీసుకొని పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. జోగి స్వామి నామం చెప్తాడు. గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద అని పలుకుతూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి జోగి అడుగుతాడు. ఎవరికి తోచినంతగా వాళ్ళు ఆ భగవంతునికి ఏమేమి సమర్పించాలని అనుకుంటారో వాళ్ళు చక్కగా వాళ్ళకి చదింపులు ఇస్తారు. జోగి అడిగించుకుంటున్నాను ప్రతి ఇంటిలో సుఖశాంతులు ఉంటాయని, పెళ్ళైన జంటకు దీర్ఘ సుమంగళి భాగ్యం కలుగుతుందని, కొత్త ఇంట్లో సిరి సంపద నిలబడతాయని, పిల్లలు ఆరోగ్యాలతో తులతూగుతారని, పాడి పంటలతో ప్రతి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. ఈ నమ్మకం తరతరాలుగా మన తెలుగు సంస్కృతిలో జీవిస్తోంది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా. ఆయన తిరుమల కొండపై వెలిశాడు. భక్తులు కోట్లాది మంది ప్రతిరోజు ఆలయ దర్శనానికి వెళ్తారు. కానీ అందరికీ తిరుమలకు వెళ్ళే అవకాశం ఉండదు కదా. పేదవారికి, వృద్ధులకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వెళ్ళడం చాలా కష్టం. అందుకే స్వామి తన భక్తుల ఇళ్ళకే వస్తాడని జోగి రూపంలో అందరూ నమ్ముతారు. అది మన పూర్వీకులు నమ్మిన అద్భుతమైన విశ్వాసం. స్వామి ఎల్లప్పుడూ తన భక్తులతోనే ఉంటాడు. ఈ వీడియోలో మీరు చూసింది మా స్వగ్రామం తిరుపతికి సమీపంలో కాళహస్తికి మధ్యలో ఉంటున్న కృష్ణాపురం అనే గ్రామంలో మేము ఫస్ట్ టైం, అంటే ఎప్పుడూ మా గ్రామంలో ఇంతవరకు జరిగింది లేదు. ఇదే మేమే చేస్తున్నాం. జోగి చూసిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని కృప, ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ. మీరు చూస్తున్నది మన తెలుగు సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సంప్రదాయం, వెంకటేశ్వర స్వామికి జోగి అడగడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన భక్తి సంప్రదాయం. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా గ్రామంలో మేము అత్యంత పవిత్రమైన సంప్రదాయం. మేము మా పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అడుగుతున్న జోగి అడగడం సంప్రదాయం ఎలా మొదలైందంటే, చాలా శతాబ్దాల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో ఒక నమ్మకం ఉండేది. పెళ్ళైన కొత్త జంటలు లేదా ఇంట్లో అడుగు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా మొక్కుకుని వెంకటేశ్వర స్వామికి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా జోగి అడుగుతారు. స్వామి తిరుమలలో ఉంటాడు కాబట్టి ఆయన నేరుగా మన ఇంటికి రాలేడు. అందుకే ఆయన ప్రతినిధిగా జోగి వస్తాడు. జోగి అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన చేతిలో కమండలం పట్టుకొని స్వామి పేరుతో ఆశీర్వదిస్తాడు. అది స్వామి స్వయంగా ఆశీర్వదించినట్టే భావిస్తారు. ఈ సంప్రదాయంలో జోగి ఇంటి గుమ్మం దగ్గర నిలబడతాడు. ఇంటి మహిళలు హారతి పళ్ళను తీసుకొని పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. జోగి స్వామి నామం చెప్తాడు. గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద అని పలుకుతూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి జోగి అడుగుతాడు. ఎవరికి తోచినంతగా వాళ్ళు
ఆ భగవంతునికి ఏమేమి సమర్పించాలని అనుకుంటారో వాళ్ళు చక్కగా వాళ్ళకి చజింపులు ఇస్తారు. జోగి అడిగించుకుంటున్నాను ప్రతి ఇంటిలో సుఖశాంతులు ఉంటాయని, పెళ్ళైన జంటకు దీర్ఘ సుమంగళి భాగ్యం కలుగుతుందని, కొత్త ఇంట్లో సిరి సంపద నిలబడతాయని, పిల్లలు ఆయురారోగ్యాలతో తులతూగుతారని, పాడి పంటలతో ప్రతి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. ఈ నమ్మకం తరతరాలుగా మన తెలుగు సంస్కృతిలో జీవిస్తోంది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా. ఆయన తిరుమల కొండపై వెలిశాడు. భక్తులు కోట్లాది మంది ప్రతిరోజు ఆలయ దర్శనానికి వెళ్తారు. కానీ అందరికీ తిరుమలకు వెళ్ళే అవకాశం ఉండదు కదా. పేదవారికి, వృద్ధులకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వెళ్ళడం చాలా కష్టం. అందుకే స్వామి తన భక్తుల ఇళ్ళకే వస్తాడని జోగి రూపంలో అందరూ నమ్ముతారు. అది మన పూర్వీకులు నమ్మిన అద్భుతమైన విశ్వాసం. స్వామి ఎల్లప్పుడూ తన భక్తులతోనే ఉంటాడు. ఈ వీడియోలో మీరు చూసింది